అందరికీ నమస్కారం అండి. 2026లో సూర్యగ్రహణాలు ఎన్ని, చంద్రగ్రహణాలు ఎన్ని, ఎప్పుడు ఏ రోజున ఏ సమయంలో రానున్నాయి, మన భారతదేశంలో కనిపిస్తాయా లేదా, గర్భిణీ స్త్రీలు జాగ్రత్త తీసుకోవాలా లేదా అనే పూర్తి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక 2026వ సంవత్సరంలో 4 గ్రహణాలు రానున్నాయి. 2026 సంవత్సరంలో మొదటి గ్రహణం సూర్యగ్రహణం. ఇది ఫిబ్రవరి 17 మంగళవారం 2026 మాఘమాసంలో అమావాస్య తిథి రోజున రానున్నది. ఈ గ్రహణాన్ని రాహు గ్రహస్థ కంకణకార సూర్యగ్రహణం అని అంటారు. అయితే ఈ యొక్క గ్రహణ సమయం భారత కాలమానం ప్రకారం 17 ఫిబ్రవరి 2026 మంగళవారం రోజున మధ్యాహ్నం 3:26 ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం కనిపించే ప్రదేశాలు దక్షిణ అమెరికా, దక్షిణ అర్జెంటీనా, చీలి, దక్షిణాఫ్రికా, అంటార్క్టికా, హిందూ మహాసముద్రం, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, జాంబియా, మొజాంబిక్, మారిషస్ మొదలైనటువంటి ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో నివసించే ప్రజలు గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక రెండో గ్రహణం ఎప్పుడంటే, రెండో గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం 2026 మార్చి 3 మంగళవారం పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి రోజున రాబోతుంది. ఈ గ్రహణాన్ని కేతు గ్రస్త అంటే చంద్రగ్రహణం అంటారు. అయితే ఈ గ్రహణ సమయంలో మన భారతదేశం కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం గ్రహణ పట్టు విడుపు సమయాలు 2026 మార్చి 3వ తేదీ గ్రహణ పట్టు కాలం సాయంకాలం 6:02 నుంచి గ్రహణ విడుపు కాలం సాయంకాలం 6:46 వరకు ఉంటుంది. గ్రహణం కనిపించే ప్రదేశాలు మన భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మొదలైన ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి భారతదేశంలో నివసిస్తున్న ప్రజలు, గర్భవతులు తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. తర్వాత మూడో గ్రహణం 2026 సంవత్సరంలో మూడో గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య తిథి ఆగస్టు 12 బుధవారం రోజున రానుంది. భారత కాలమాన ప్రకారం గ్రహణ సమయం 12 ఆగస్టు 2026 బుధవారం రోజున రాత్రి 9:04 గ్రహణం రాబోతుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. మరి ఏ దేశంలో కనిపిస్తుందంటే యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతంలో కనిపిస్తుంది. గ్రీన్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, కెనడా ప్రాంతంలో సంపూర్ణంగా కనిపిస్తుంది. స్వీడన్, నార్వే, పోలాండ్, డెన్మార్క్, జర్మనీ, ఆసియా, నెదర్లాండ్, ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్, పోర్చుగల్ దేశాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక 2026వ సంవత్సరంలో చివరి గ్రహణం చంద్రగ్రహణం. ఈ గ్రహణం శ్రీ పరాభవ నామ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తిథి 27 ఆగస్టు 2026 గురువారం రోజున రాబోతుంది. ఈ గ్రహణాన్ని ఖండగ్రాస గ్రహణం అని అంటారు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. మరి ఏ దేశాల్లో కనిపిస్తుందంటే యూరప్, ఆసియా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అంటార్క్టిక్ అంటే హిందూ మహాసముద్రంలో, అంటార్క్టికా మొదలైన ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ గ్రహణం కనిపించే ప్రదేశాల్లో మన భారతీయులు నివసిస్తున్నట్టయితే వారు తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి. గర్భిణీలు తగు జాగ్రత్తలు వహించాలి. ఈ 4 గ్రహణాల్లో ఒక గ్రహణం మాత్రమే భారతదేశంలో కనిపిస్తుంది. అదే 3 మార్చి 2026లో రాబోతున్న చంద్రగ్రహణం. ఈ గ్రహణం రోజు భారతదేశంలో ప్రజలు, గర్భిణీ స్త్రీలు తప్పకుండా నియమాలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్త వహించాలి. తెలుసుకున్నారు కదండి. ఈ సంవత్సరంలో రాబోతున్న గ్రహణ సమయాల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.